మేడం, ప్రాపర్టీ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాపర్టీ కొనాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వన్, సేల్ డీడ్. ఈ సేల్ డీడ్ వల్ల ఓనర్ ఎవరో అర్థమవుతుంది. ఈ సేల్ డీడ్ లో ఉన్న నేమ్ ఆధార్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి, లేకపోతే రెక్టిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ వన్, లింక్ డాక్యుమెంట్స్. దీని ద్వారా ప్రాపర్టీ అనేది ఎన్ని చేతులు మారిందో తెలుస్తుంది. ఇన్ కేస్ మనకి బ్యాంక్ కూడా లోన్ ఇవ్వాలన్నా మినిమం 20 to 30 years లింక్ డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేస్తారు. థర్డ్ వన్, ఈసీ అంటే ఎంకంబరెన్స్ సర్టిఫికేట్. సో ఈ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ లో ఏదైతే నేమ్ ఉందో అది సేల్ డీడ్ లో ఉన్న నేమ్ కి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఫోర్త్ వన్, అప్రూవల్స్. లొకేషన్ ని బట్టి మన ప్రాపర్టీ ఏ అప్రూవల్ కిందకి వస్తుందో చెక్ చేసుకోవాలి. అది HMDA లో ఉందా, DTCP లో ఉందా, హుడాలో ఉందా, హాడాలో ఉందా, FCDAనా, YTDAనా. సో ఈ గవర్నమెంట్ అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రాపర్టీ ఎక్కడికి వస్తుందో అది ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్, నాలా కన్వర్షన్. అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ అయిందా లేదా చూసుకోవాలి. ఇన్ కేస్ కన్వర్షన్ అయితే రేపు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సిక్స్త్ వన్, మనం తీసుకునే ప్రాపర్టీ రేరా అప్రూవ్డా కాదా చెక్ చేసుకోవాలి.